ఈసారి గీత చాలా తెలివిగా ప్రవర్తించింది. అంజలి శరీరంలో ఉంటే ఎవ్వరికీ అనుమానం రాదని తన శరీరంలో ప్రవేశించింది. అంజలి శరీరంలోకి ప్రవేశించిన గీత ఏం చేయాలనుకుంటుంది స్వామి? 1 నిన్ను చంపి నీ ఆత్మను సొంతం చేసుకోవాలనుకుంటుంది. 2 నీతో జత కలిస్తే గీత ఆత్మ శాశ్వతంగా అంజలి శరీరంలోనే ఉండిపోతుంది. మొదటి ప్రయత్నం విఫలమైంది కాబట్టి 2వది అంటే నీతో జత కలవడానికి ప్రయత్నిస్తుంది. అది జరగకపోతే స్వామి? అంజలి చనిపోతుంది. ఏంటి స్వామి మీరనేది? అంజలి చనిపోవడం ఏంటి? నో, అలా జరగడానికి వీల్లేదు. తను అనుకున్నది జరగదు అని తెలిసిన సమయంలో తనని తాను అంతం చేసుకుంటుంది. అంటే ఇప్పుడు గీత ఆత్మ అంజలి శరీరంలో ఉంది కాబట్టి అంజలి చనిపోతుంది. బాధపడకు అర్జున్. ఆ దైవమే మనకు ఏదో ఒక మార్గం చూపిస్తాడు. దుష్ట శక్తి ఎప్పటికీ గెలవదు. బాధపడకుండా ఎలా ఉండమంటారు స్వామి? అంజలి నా ప్రాణం. తను దూరమైన క్షణంలో నా ప్రాణం కూడా ఆగిపోతుంది స్వామి. ఇప్పుడు గీత కోరిక తీర్చినా అంజలి చనిపోతుంది. గీత కోరిక తీర్చకపోయినా అంజలి చనిపోతుంది. దయచేసి దీనికి ఒక మార్గం చూపించండి స్వామి. ప్రస్తుతానికి ఈ గండం గడవడానికి ఒకే ఒక్క మార్గం ఉంది అర్జున్. ఏంటో చెప్పండి స్వామి, అది ఏదైనా చేస్తాను. కాలం మనకి అనుకూలించేటంత వరకు గీతకు అనుకూలంగా ఉండు. అలా అని ఎట్టి పరిస్థితుల్లోనూ తనతో కలవకు. తనకు అనుమానం రాకుండా సంతోషంగా ఉండేట్టుగా చూసుకో. త్వరలోనే గీత ఆత్మను అంతం చేసే మార్గాన్ని నేను కనుక్కుంటాను. అలాగే స్వామి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.